తిరిగి వార్తలకు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డికి ప్రజలే సరైన గుణపాఠం చెబుతారన్నారు జిల్లా కాంగ్రెస్ నేతలు. రఘువీరారెడ్డి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం అవాస్తవమని చెప్పారు. ఇందిరాభవన్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పార్టీ మారబోతున్నారన్న ప్రచారం అవాస్తవమని అన్నారు పీసీసీ కార్యదర్శి ఉడతా వెంకట్రావు. ఇందిరాభవన్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తమ నాయకుడైన రఘువీరారెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న రఘువీరారెడ్డికి పార్టీలు మారే చరిత్ర లేదన్నారు. అనంతపురంలో ఫ్యాక్షన్ను ప్రోత్సహిస్తున్న జేసీ సోదరులు కాంగ్రెస్లో పదవులు అనుభవించి ఇప్పుడు కాంగ్రెస్ను విమర్శించడం సముచితం కాదని హెచ్చరించారు. ప్రజలే వారికి సరైన గుణపాఠం చెబుతారని తెలియజేశారు. అనంతరం భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ రఘురాం ముదిరాజ్ మాట్లాడారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు బాలసుధాకర్, సాయి గోపాల్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలు మారే పరిస్థితి రఘువీరారెడ్డి వంశంలో కానీ అతని కుటుంబ చరిత్రలో కానీ ఇప్పటిదాకా లేదు. అది తెలియక పార్టీలు మారే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి ఉంది తప్పితే పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి అయితే పూర్తిగా లేదు. మొట్టమొదటగా ఫ్యాక్షనిజాన్ని పెంచి పోషించిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇటువంటి నాయకులు రఘువీరారెడ్డి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒంగోలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కిడ్నాపులు, క్యాంపుల వ్యవహారంపై సోమవారం రాత్రి 11 గంటలకు నెల్లూరులో గందరగోళం జరిగింది. దీంతో ఒంగోలు ఎంపీటీసీలను దాచి ఉంచిన లాడ్జి వద్దకు రూరల్ సిటీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు తమ అనుచరులతో చేరుకోగా భారీ ఎత్తున పోలీసులు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఒంగోలు స్థానిక సంస్థ నియోజకవర్గం నుంచి జరుగుతున్న ఎన్నికలలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డికి మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 10 మంది ఎంపీటీసీలను ఒంగోలు నుంచి నెల్లూరుకు తీసుకువచ్చి ట్రంక్ రోడ్లోని ఓ లాడ్జిలో ఉంచారన్న సమాచారం బయటికి పొక్కింది. దీంతో రూరల్ సిటీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు తమ పార్టీ ఎంపీటీసీలను దాచి ఉంచిన లాడ్జి వద్దకు చేరుకున్నారు. లాడ్జి లోపలికి ప్రవేశించి 10 మంది ఎంపీటీసీలను తమ వెంట తీసుకుపోయేందుకు సిద్ధమవుతున్న తరుణంలో పోలీసులు రంగప్రవేశం చేశారు. టౌన్ డీఎస్పీ ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్ఐలు, ప్రత్యేక పోలీస్ దళాలు లాడ్జి వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఎంపీటీసీలతో తామే మాట్లాడతామని పోలీస్ అధికారులు చెప్పగా ఎమ్మెల్యేలిద్దరూ అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. తమ ఎంపీటీసీలకు డబ్బులు ఆశ చూపి కిడ్నాప్ చేసి తీసుకువచ్చారని, స్వచ్ఛందంగా రాలేదని, అందువల్ల వారిని తమతో పంపించాలంటూ ఎమ్మెల్యేలు వాదనకు దిగారు. దీనికి పోలీసులు ఒప్పుకోకపోవడంతో వాగ్వివాదం ముదిరి సవాళ్లతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ ఎంపీటీసీలతో మాట్లాడేందుకు తాము వస్తే వారిని తెలుగుదేశం పార్టీ నాయకులు కిడ్నాప్ చేశారన్న నిజాలు బయటపడుతుంటే తమను అరెస్టు చేస్తామనటం ఎంతవరకు న్యాయమని కోటంరెడ్డి, అనిల్ పోలీసులను నిలదీశారు. ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తామని తాము చెప్పలేదని పోలీసులు సర్ది చెప్పారు. చాలా మంది ఉన్నారు. నేను ఒక మాట కూడా మాట్లాడలేదు. మొత్తం మీద లాడ్జి గదులలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలతో మాట్లాడేందుకు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ను పోలీసులు అనుమతించారు.
ఈ ప్రతిష్టంభనతో రాత్రంతా ట్రంక్ రోడ్లోని లాడ్జ్ వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్లు మాట్లాడుతూ, ఓవైపు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్న తెలుగుదేశం ఒంగోలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ఎంపీటీసీలను కొనుగోలు చేయటం సిగ్గుచేటన్నారు. దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ బుద్ధి మారదని అర్థమైందని, వాళ్లు చేసేదొకటి చెప్పేదొకటని చెప్పారు. తెలుగుదేశం పార్టీపై బురద చల్లేందుకే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు అర్ధరాత్రి హైడ్రామా ఆడారని ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర ఆరోపించారు. నెల్లూరులో పెళ్లిళ్లకు, కర్మంత్రాలకు, దేవాలయాలకు వచ్చిన ఎంపీటీసీలను తీసుకొచ్చి లాడ్జీలో పెట్టి నాటకమాడారని పేర్కొన్నారు. అడ్డదారుల్లో ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన గత్యంతరం తమ పార్టీకి లేదన్నారు. నెల్లూరు ట్రంక్ రోడ్డులోని సప్తగిరి లాడ్జ్లో జరిగిన విలేకరుల సమావేశంలో బీదా రవిచంద్ర మాట్లాడుతూ, ఒంగోలు ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన మాగుంట శ్రీనివాసులరెడ్డికి 60 ఓట్లు మెజారిటీ ఉండగా ఎంపీటీసీలను నెల్లూరుకు తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. వైసీపీ నాయకులే ఎంపీటీసీలను నెల్లూరుకు తీసుకువచ్చి హైడ్రామాలు చేస్తున్నారని, తెలంగాణలో కేసీఆర్తో కలిసి జగన్ కుట్రలు చేస్తుంటే నెల్లూరులో వీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎంపీటీసీలను తీసుకువచ్చామని తెలుగుదేశం పార్టీ పరువు తీసిన వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు తాళ్లపాక అనురాధ, కిలారి వెంకటస్వామి నాయుడు, నూనె మల్లికార్జున యాదవ్, చేచెర్ల వెంకటేశ్వరు రెడ్డి, కొండ్రెడ్డి రంగారెడ్డి, ధర్మవరపు సుబ్బారావు, పేర్నేటి కోటేశ్వరరెడ్డి, కృష్ణా చౌదరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు వైకాపా సోదరులు ఒక రాజకీయ హైడ్రామా నడిపే ప్రయత్నం చేశారు. తెలంగాణలో ఓటుకు నోటు తెలుగుదేశం పార్టీ మెడకి ఉచ్చు బిగిస్తామన్న కేసీఆర్ ఈరోజు కేసీఆర్ మెడలు వంచి తెలంగాణ ప్రభుత్వ అరాచకాలకి ఉచ్చు బిగుసుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒంగోలు ఎంపీటీసీ సభ్యుల్ని తెలుగుదేశం పార్టీ కిడ్నాప్, మాగుంట శ్రీనివాసులరెడ్డి గారి గెలుపు కోసం ఎంపీటీసీలని సప్తగిరి 7 స్టార్ లాడ్జిలో హోటల్ దాచిపెట్టారంట. అసలు మాగుంట కుటుంబం 25 సంవత్సరాలుగా ఒంగోలు జిల్లాలో పార్లమెంటు సభ్యులుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక పెద్ద పారిశ్రామిక సంస్థ వాళ్ళు ఎక్కడైనా క్యాంపులు పెడితే నెల్లూరు నగర నడిబొడ్డున ట్రంక్ రోడ్లో సప్తగిరి లాడ్జిలో ఎన్నికల క్యాంపు, అది కూడా ఇతర పార్టీ ఎంపీటీసీలు. దాంట్లోనే అర్థమైపోతుంది ఏంది డ్రామా అనేది. ఇది ఒకవైపు. అసలు ఒంగోలులో వైకాపా పార్టీ అసలు పోటీలో ఉందా? అసలు మీ క్యాండిడేట్ దొరికాడా? ఎన్నికలు మొదలయ్యే రోజుకి, నామినేషన్లు వేసే రోజుకి 991 మంది ఒంగోలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు, తెలుగుదేశం పార్టీ ఓటర్లు 526. మీరే సభ్యులను తీసుకొచ్చి పెళ్ళిళ్ళకో, కర్మంత్రాలకో, పుణ్యక్షేత్రాలకో వచ్చినటువంటి వాళ్ళని హోటళ్ళలో దించి మీరే డ్రామాలు ఆడతారా? మీరే కంప్లైంట్ చేస్తారా? మీరు చెప్పంగానే అనర్హత ప్రకటించాలా? అంటే మీరే మొత్తం పోలీసు, న్యాయాధికారం, ఎన్నికల కమిషన్ అంతా వీళ్ళ పాటికి వీళ్ళు చెప్పడం, వీళ్ళ ఛానల్లో ప్రకటించుకోవడం, వెంటనే మొత్తం వీళ్ళే డిక్లేర్ చేసుకోవడం. ఇటువంటి రాజకీయాలు అనేక క్యాంపులు పెట్టడం చూసాం, కిడ్నాపులు చూసాం, బెదిరింపులు చూసాం, రకరకాల ఎన్నికల ఎత్తుగాళ్ళు చూసాం. ఇది రాష్ట్రంలో మొట్టమొదటిసారి వాళ్ళే సభ్యులను తీసుకొచ్చి వాళ్ళే రకరకాల ఒత్తిళ్ళకు గురి చేసి ఇతర పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం, నిస్సిగ్గుగా ఎన్నిక గాలి కొదిలేసి నెల్లూరులో ఈ డ్రామా నడిపించడం దురదృష్టకరం. మీ ఓటమి నెల ముందే డిక్లేర్ అయిపోయింది ఒంగోలు జిల్లాలో. మీరు ఇక్కడ ఈ హైడ్రామాలతో రాజకీయాలు చేయడం తగదు. వీళ్ళని మీద వెంటనే చర్యలు తీసుకోవాలా.
వైకాపా పార్టీ మీద ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలా. ఏదైతే రాత్రి పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్లు ఇచ్చారో, ఎవరైతే ఈ హోటల్లో బస చేశారో వాళ్ళు ఇక్కడ వచ్చిన వైకాపా నేతల మీద కంప్లైంట్ చేశారు. దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలా. తెలుగుదేశం పార్టీ పరువు నష్టం కలిగించిన మా పార్టీ చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేసిన చర్యల మీద యాక్షన్ తీసుకోవాలని. ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నేతల్ని కొనడానికి టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. తెలంగాణలో ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ తాజాగా ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి ప్రలోభాలకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులను అక్రమంగా నెల్లూరు తరలించి క్యాంపు రాజకీయాలు చేయడం దారుణమన్నారు. ఎంపీటీసీలు డబ్బులు తీసుకున్నామని చెబుతున్నా కూడా టీడీపీ వక్రభాష్యం చెబుతోందని విమర్శించారు. ప్రకాశం, కర్నూలు జిల్లాలో తమకు బలముందని అందుకే పోటీకి దిగామని చెప్పారు. ప్రకాశం జిల్లాలో టీడీపీకి 66 మంది సభ్యుల బలముందని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేస్తానని అన్నారు అనిల్ కుమార్ యాదవ్. మాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చి మేము శాసనసభ్యులుగా నేను శ్రీధరన్న పోతే అందరూ పత్రిక టీవీలు అందరి ముందు కూడా దాదాపు 20 ఎంపీటీసీలు కిందకి రావడం జరిగింది. వాళ్ళందరూ మేము వైఎస్ఆర్సీపీ మీద గెలిచామయ్యా, మాకందరూ కూడా 2 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నారు, మాగుంట శ్రీనివాసరెడ్డి ఆఫీస్లోనే కూర్చోబెట్టి మాట్లాడారు, మాకు 50,000 ఇచ్చామని చెప్పి వాళ్ళందరూ చెప్పిన తర్వాత ఈరోజు ఇంత నిస్సిగ్గుగా దొరికిపోయిన తర్వాత కూడా ఒక పక్క తెలంగాణ ఇష్యూ జరిగిన తర్వాత కూడా ఇంకా బుద్ధి మార్చుకోకుండా నైజం ఏదో సామెత ఉంది, కొన్ని పుట్టుకతో వచ్చినాయి దీంతోనే పోతాయని చెప్పి, అట్లా చంద్రబాబు నాయుడు గారికి పుట్టుకతోనే మోసం అబద్ధాలు చెప్పడం అలవాటు కాబట్టి ఇప్పుడల్లా పోయే పరిస్థితిలో లేదనే దానికి ఇది ఒక చక్కటి నిదర్శనం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాటకు వస్తే చెప్తుంటారు, ఈ భారతదేశంలో నేను ఆంధ్ర అన్న హజారే, నేను పుట్టిన తర్వాతే నిజాయితీ ఏదైనా పుట్టింది, నేను పుట్టిన తర్వాతే విలువలు పుట్టాయి అని చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన విలువలు ఏ పార్టీకో మనం తెలంగాణలో చూసాం, నేను ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూసాం. ఏమని ఇక్కడున్న వాళ్ళమే ఆ ఎంపీటీసీలను తీసుకొచ్చి సప్తగిరి లాడ్జ్లో మేము పెట్టి పెళ్ళిళ్ళకి విందులకి తీసుకొస్తే వాళ్ళని పోయి కూర్చోబెట్టి మేమే వాళ్ళని తీసుకొచ్చి ప్రెస్కి పెట్టి హై డ్రామా చేసామని చెప్పి ఒక మాట చెప్పాడు. దాంతోపాటు ఇంకో మాట కూడా చెప్పాడు. పాప అబద్ధం అనేది అతికినట్టు ఉండాలా, వీళ్ళ అబద్ధాలు చెప్పడంలో కూడా పాపం ప్రజలకు దొరికిపోయేటట్టు ఊరిని చెప్పిందే చెప్తా ఉంటారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఒకసారి నేను మాట్లాడలేదని, ఒకసారి ఫ్యాబ్రికేటెడ్ అని, ఒకసారి ట్యాప్ చేశాను, ఏ విధంగా చంద్రబాబు నాయుడు చెప్తారో పాపం నాయకుల లక్షణాలే వీళ్ళకి కూడా వాళ్ళతో తిరిగితే ఈయన కూడా అలవాట్లు వచ్చినట్టున్నాయి. మరోసారి ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, వాళ్ళు మా మీద కేసు పెట్టారంటే ఆ కేసు మీద చర్యలు తీసుకోవాలి ఈ నాయకుల మీద అని చెప్పి కూడా మాట్లాడారు. అంటే మేము తీసుకొచ్చి మేము డ్రామా ఆడి మేము పెట్టుంటే మళ్ళీ మా మీద కేసు ఎలా పెట్టమని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారంట. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాల వల్ల ఏపీకి రావాల్సిన పెట్టుబడులన్నీ వెనక్కిపోతున్నాయని అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు సభ్యులను తీసుకొచ్చి క్యాంపు రాజకీయాలు చేస్తున్నారు. కేసులకు మేమెప్పుడూ భయపడం. ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి ఎమ్మెల్సీ ఎన్నికల అవకతవకలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాత్రి మీడియాలో మీరందరూ కూడా చూశారు, ఆ ఎంపీటీసీలు స్పష్టంగా చెప్పారు, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలవి 2 లక్షల రూపాయల డబ్బులు మాకు ఇస్తామని చెప్పారు. 50,000 రూపాయలు ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి ఆఫీస్లో మాకు అందించారు, ఓటేసే ముందు రోజు మిగతా డబ్బులు ఇస్తామని చెప్పని ఎంత నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీ నాయకులు సాగించినటువంటి ఒక రాజకీయ దుర్మార్గం బయటపడిన తర్వాత తల దించుకుని క్షమాపణ చెప్పాల్సినటువంటి తెలుగుదేశం నాయకులు ఇందాకే సోదరుడు అనిల్ చెప్పినట్టు పొంతం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారినంట నేను ఆ నీళ్లు తీసుకొని వచ్చి ఆ లాడ్జీలో పెట్టి వారి చేత డ్రామా ఆడించామంట. ఎక్కడి నుంచి తీసుకొని వాళ్ళని అడుగుతున్నారు. నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మళ్ళీ మీరే చెప్తున్నారు వాళ్ళు పెట్టిన కేసుల మీద ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని చెప్పని. తెలుగుదేశం పార్టీ నాయకులారా, కేసులకు భయపడే వ్యక్తులం కాదు. మీకంటే పెద్ద పెద్ద అధికారాన్ని గత సంవత్సరం ముందు 5 ఏళ్లుగా పెద్ద పెద్ద అధికారాన్ని ఎదుర్కొనే ప్రజల ఆశీస్సులతో నెల్లూరు నగర రూరల్ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలిచాం.
మీ కేసుల్ని, మీ బెదిరింపుల్ని మేము భయపడే పరిస్థితి లేదు. మీ ఎన్ని కేసులు కావాలన్నా పెట్టుకోవచ్చు, కానీ మీరు మాట్లాడే మాటల్లో స్పష్టత ఉందని అడుగుతున్నా. ఒక పక్కేమో ఆ ఎంపీటీసీలను మేమే తీసుకుని వచ్చి మేమే హోటల్లో పెట్టి మేమే మాట్లాడించామంట వారి చేత డబ్బులు తెలుగుదేశం ఉండిపోయారని చెప్పని. మరో పక్కేమో ఆ ఎంపీటీసీల చేత కేసు పెట్టిస్తారంట, వారి మీద మా మీద చర్యలు తీసుకోవాలంట. ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు, అనంతరం మరిన్ని విశేషాలు.